గెలవగలరా అనేది వాట్సాప్లలో పెట్టి ఎంత బాధాకరమైన విషయాలు. ఆ పిల్లల మళ్ళీ చదువుకోవాలి. గతంలో కూడా ఎంసెట్ పేపర్ లీకేజ్ అయితే గంట వ్యవధిలో మళ్ళీ ఇంకో పేపర్ కూడా పెట్టడం జరిగింది. మరి 4 రోజుల ముందు జరిగింది లీకేజ్ అని చెప్పి అదే ప్రభుత్వం ఒప్పుకుంటాను, సిబిసిఐడి ఒప్పుకుంటాను, అన్నీ ఒప్పుకుంటాను. మరి 3rd సెట్ 4th సెట్ ఉంటాయి కదా, ఎందుకు రిలీజ్ చేయలేకపోయినారు? ఇలా ఢిల్లీలో పోయిండు వాడు, అమెరికా పోయిండు, దుబాయ్ దాకా తప్పించుకోపోయిండు వాడు. అసలు దొంగలు వీళ్ళు. గతంలో వీళ్ళ ఆధ్వర్యంలో ఏది లీకేజ్ అయింది. దాన్ని వదిలిపెట్టి మంత్రులను అసలు ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఇవాళ ప్రజలకు తెలుస్తుంది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది ఏమాత్రం పట్టించుకున్నా అనేది ఫెయిల్యూరా కాదా అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు హోస్టల్కి వస్తుందో తప్పకుండా దీని ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. ఈ కరీంనగర్ ఎంపీ గారు ఇప్పుడు మాట్లాడినవి మాటలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చేసింది మీరే అని చెప్పేసి దాన్ని వ్యాఖ్యలు చేశారు. పైన మీ దాదాపు నాకు అర్థం కాలేదు. అసలు దోషులను శిక్షించబోయే అని మేమంటే వెనకకి ఎప్పుడు రిలీజ్ అయినాయా? గతంలో కూడా రిలీజ్ అయ్యాడు, లీకేజ్ అయింది అంటే 97లో కడియం శ్రీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడే లీక్ అయింది. అది మర్చిపోతారు. వినోద్రావు గారికి తెలియదు కావచ్చు. మీరు ప్రజలకు జవాబుదారీని వదిలిపెట్టి ఎదురు దాడి చేయటం ఏంటి? మాకు అదే అర్థం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నిస్తాం తప్పకుండా, దానికి జవాబు చెప్పాలి, కానీ ఎదురు దాడులు కాదు. మీరు ప్రతిదీ ఏదో నలుగురు ముక్కుముడిగా జమయి దాన్ని ఎదురు దాడి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని కాదు. ఇలా విద్యార్థులకు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీకు సిగ్గు శరం ఉంటే దాని గురించి మాట్లాడే హక్కు లేదు మీకు. ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవాళ